పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మహోన్నతమైన మీ మాటలను, శక్తి కలిగిన మీ మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ సేవకుడినైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వరంగా ఉండకుండా విన్న మాటలను గ్రహించుకుని, గమనించుకుని, మా హృదయంలో భద్రపరుచుకుని, ఆ మాటలకు లోబడి మీకు భయపడి ఈ భూమి మీద బ్రతికున్నంతకాలము కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? క్షేమంగా ఉన్నారు కదా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు నిన్ను బట్టి దేవునికి సంతోషమా సంతాపమా. నిన్ను బట్టి దేవునికి సంతోషమా సంతాపమా అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, సంతోషము అంటే మనందరికీ తెలుసు. సంతోషం అంటే ఆనందము అని అర్థం. సంతాపము అంటే బాధ అని అర్థం. అంతే కదండి? మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది భార్యను బట్టి చాలా బాధపడుతూ ఉంటారు. ఏమండి? క్రైస్తవ్యంలోనే చాలామంది భర్తలు తమ భార్యలను బట్టి బాధపడుతూ ఉంటారు. వాళ్ళ ప్రవర్తన, వారి నడవడిక, వారి జీవిత విధానం నచ్చక చాలా బాధపడే భర్తలు సమాజంలో చాలామంది ఉన్నారు. అలాగే తమ భార్యల నడవడికను బట్టి సంతోషించే భర్తలు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, మా ఆవిడ వల్ల నేను చాలా బాధపడుతున్నానండి, ఆవిడ చెప్పిన మాట వినదు, ఇంటి పని చేయదు, వంట పని చేయదు, పిల్లలకి స్నానాలు కూడా నేనే చేయిస్తున్నాను, బట్టలు కూడా ఉతకదండి అని బాధపడుతున్నాడు. అంటే భార్యల వల్ల బాధపడే భర్తలు ఉన్నారు, భార్యల వల్ల సంతోషపడే భర్తలు కూడా ఉన్నారు. అలాగే భర్తలను బట్టి బాధపడే భార్యలు కూడా ఉన్నారు. కుటుంబాన్ని పట్టించుకోకుండా, పిల్లలను పట్టించుకోకుండా, ఇష్టానుసారంగా తిరుగుతూ బాధ్యత లేని భర్తలు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారిని బట్టి భార్యలు చాలా బాధపడుతూ ఉంటారు. కొంతమంది భర్తలను బట్టి సంతోషించే భార్యలు కూడా ఉన్నారు. చాలా చక్కగా, చాలా ప్రేమగా, చాలా బాధ్యతగా వ్యవహరించే భర్తలు చాలామంది ఉన్నారు. వారిని బట్టి సంతోషించే భార్యలు కూడా ఉన్నారు. అలాగే పిల్లలను బట్టి తల్లిదండ్రులు కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే చెప్పిన మాట వినకుండా, చెడు వ్యసనాలకు బానిసై, ఇంటికి సరిగా రాకుండా, విచ్చలవిడిగా తిరుగుతూ తల్లిదండ్రులని బాధపెట్టే పిల్లలు చాలామంది ఉన్నారు. వారిని బట్టి తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది పిల్లలను బట్టి భర్తలు కూడా, కొంతమంది పిల్లలను బట్టి తల్లిదండ్రులకు సంతోషిస్తూ ఉంటారు. చక్కగా చదువుకుంటూ, చక్కగా మంచిగా నడుచుకుంటూ వాళ్ళ ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవటాన్ని బట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలను బట్టి సంతోషిస్తూ ఉంటారు. అలాగే పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఎలాగైతే సంతోషిస్తున్నారో, బాధపడుతున్నారో, అలాగే తల్లిదండ్రులను బట్టి బాధపడే పిల్లలు కూడా ఉన్నారు.
బాగా వినాలి అందరూ. తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టి, వారి మాటలను బట్టి, వారి క్రియలను బట్టి, వారి నడవడికను బట్టి బాధపడే పిల్లలు కూడా ఉన్నారు. చెప్పిన మాట వినరు వాళ్ళు. ఏమండి, వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి ప్రవర్తనను బట్టి కొంతమంది పిల్లలు బాధపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అలాగే తల్లిదండ్రులను బట్టి సంతోషించే పిల్లలు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు చాలా బాధ్యతగా పిల్లల పట్ల చాలా చక్కగా వాళ్ళు వ్యవహరిస్తున్న విధానమును బట్టి చాలామంది పిల్లలు తల్లిదండ్రులను బట్టి సంతోషిస్తూ ఉంటారు. అలాగే అన్నదమ్ములను బట్టి, అక్క చెల్లెలను బట్టి, బంధువులను బట్టి, స్నేహితులను బట్టి మనం ఆలోచించగలిగితే చాలామందిని బట్టి సంతోషిస్తూ ఉండేవారు ఉన్నారు, అలాగే బాధపడేవారు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి అందరినీ అనుగ్రహించి అన్నీ అనుగ్రహించినటువంటి దేవునికి మరి నిన్ను బట్టి, నన్ను బట్టి దేవునికి ఏమైనా మరి సంతోషం ఏమైనా ఉందా అనేది ఆలోచించగలిగితే ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయము 6, 7 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఆదికాండము 6వ అధ్యాయము 6, 7 వచనాలు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు సంతాపపడుతున్నాడట, అంటే బాధపడుతున్నాడట. ఎందుకు చూడండి మళ్ళా. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. భూమి మీద మనుషులను పుట్టించినందుకు దేవుడు సంతాపపడుతున్నాడంట, అంటే బాధపడుతున్నాడంట. అనవసరంగా ఈ మానవ జాతిని భూమి మీద పుట్టించాను అని దేవుడు బాధపడుతున్నాడట, సంతాపపడుతున్నాడట. హృదయములో నొచ్చుకున్నాడట, హృదయములో నొచ్చుకున్నాడట. అప్పుడప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను బట్టి వీళ్ళని అనవసరంగా కన్నానండి అని బాధపడుతూ ఉంటారు కావండి. అలాగే దేవుడు కూడా ఈ భూమి మీద మనుషుల్ని అనవసరంగా పుట్టించాను అని బాధపడుతున్నాడు, హృదయంలో నొచ్చుకున్నాడట. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటా నిర్ణయం? భూమి మీద ఉన్నటువంటి మనుషులను అలాగే మిగిలిన జీవరాశులను కూడా తుడిచేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఇక్కడ మనం బాగా ఆలోచించగలిగితే దేవునికి జంతువులను బట్టి సంతాపం లేదు, ఇక్కడ పక్షులను బట్టి సంతాపం లేదు దేవునికి, జలచరములను బట్టి, పురుగులను బట్టి దేవునికి సంతాపం లేదు, పర్వతాలు లోయలను బట్టి దేవునికి సంతాపం లేదు, సూర్యచంద్ర నక్షత్రాలను బట్టి దేవునికి సంతాపం లేదు. మరి ఎవరిని బట్టి ఆ దేవునికి సంతాపం అంటే కేవలం మానవుని బట్టే. ఎందుకంటే మనిషిలాగా బ్రతకట్లేదు. ఏమండి, ప్రారంభ దినాల్లోనే మనిషి ఎంతగా చెడిపోయాడంటే చాలా భయంకరంగా చెడిపోయాడు. భూమి మీద మానవుల్లో మానవత్వం అనేది లేకుండా, మంచితనం అనేది లేకుండా, మూర్ఖుడుగా, ఒక భ్రష్టుడిగా, దుష్టుడిగా మారిపోవడాన్ని బట్టి దేవుడు సంతాపము నుండి హృదయంలో నొచ్చుకొనెను అని పదం రాయబడింది. ప్రియమైన దేవుని వలన ఇశ్రాయేలీలను బట్టి కూడా దేవునికి సంతాపం కలిగిందంట. ఏమండి, ప్రియమైన పిల్లలు అన్నాడు కదా, నేను ఏర్పరచుకునేటువంటి నా జనాంగము అన్నాడు. ఆ ఇశ్రాయేలీయులను బట్టి కూడా దేవుడు సంతాపపడ్డాడట. ఒకసారి ఆ మాట మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 78వ అధ్యాయం, కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 40-41 వచనములు జాగ్రత్తగా చూడకపోయారు. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 40-41. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ప్రియమైన దేవుని వాళ్ళరా,
ప్రారంభ మానవులకి ఏమండి, ప్రారంభ మానవాళిని చూసి దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు, సంతాపపడ్డాడు, జలప్రలయాన్ని రప్పించి అందరినీ కాలగర్భంలో కలిపేసాడు. తర్వాత మరలా ఉద్భవించినటువంటి సంతానం ఏమైనా బాగుందా అంటే ఏమైనా బాగుందండి? ఇశ్రాయేలీలందరూ కూడా దేవునికి ఎలా సంతాపం కలిగించారో, ఎన్నిసార్లు ఆయన దుఃఖపెట్టారో, ఎన్నిసార్లు ఆయన్ని బాధ పెట్టారో తెలియజేస్తున్నాడు గ్రంథకర్త. మరలా అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎన్నోసార్లు తిరగబడ్డారట. ఎవరి మీద? ఏమండి? జీవితాన్ని ఇచ్చిన దేవుని మీద. ఏమండి? కాచి కాపాడుతూ పెంచి పోషిస్తున్నటువంటి దేవుని మీద ఎన్నోసార్లు తిరగబడ్డారట. ఎన్ని మార్లు తిరగబడిరి. ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. ఎన్నోసార్లు తిరగబడ్డారు, ఎన్నోసార్లు దుఃఖపెట్టారట, అంటే బాధ పెట్టారట. మాటి మాటికి వారు దేవునిని శోధించిరి. మాటి మాటికి శోధిస్తున్నారట. ప్రియమైన దేవుని పిల్లలు ఈరోజు కూడా అలాగే ఉన్నారండి. ఏమండి? ఎన్నోసార్లు తిరగబడుతున్నారు దేవుని మీద. ఎన్నోసార్లు ఆయన ఏం చేస్తున్నారు? తిరగబడుతున్నారు, ఆయన బాధ పెడుతున్నారు, ఆయన దుఃఖ పెడుతున్నారు, ఆయన్ని కంట కన్నీరు రప్పిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకున్నారంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు పిల్లలు. కళ్ళ ముందే ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేసినా, ఎన్నో మహత్కార్యాలు చేసినా కూడా ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకోకుండా, ఆ దేవుని యొక్క ప్రేమ అనురాగాలను అర్థం చేసుకోకుండా ఎన్నోసార్లు ఆయన మీద తిరగబడ్డారట. మాటి మాటికి ఆయన శోధించారట. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు పరిశుద్ధుడేనండి. ఏమండి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. సంతాపం కలిగించారట పరిశుద్ధుడైన దేవుడికి. ఏమండి? దేవుడు పరిశుద్ధుడేనా? పరిశుద్ధుడే. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధుడయుండుడి అని చెప్పాడు. కానీ వీళ్ళు పరిశుద్ధులుగా ఉండటం కాదు కదా, ఆయనకి మరలా ఏం కలిగిస్తున్నారు? ఆయనకు దుఃఖం కలిగిస్తున్నారు, ఆయనకు బాధ కలిగిస్తున్నారు, ఆయనకు వేదన కలిగిస్తున్నారు. కనుక సంతాపం కలిగించారట. ఎన్నోసార్లు దుఃఖపరచడం, ఎన్నోసార్లు బాధ పెట్టడం, మాటి మాటికి ఆయన్ని దుఃఖపెట్టి సంతాపం కలిగించారట. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు కూడా క్రైస్తవులు అలాగే చేస్తున్నారట. ఈరోజేమి క్రైస్తవులేమి సంతోషపరచట్లేదు. ఏమండి? ఆనాడు ఇశ్రాయేలీయులు ఎలాగైతే దుఃఖపెట్టారో, బాధ పెట్టారో, సంతాపం కలిగించారో, ఈరోజు కూడా అంతకంటే ఎక్కువగా ఆయన్ని బాధ పెడుతున్నారు, దుఃఖ పెడుతున్నారు, సంతాపము కలుగజేస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఎవ్వరూ కూడా ఆలోచించట్లేదండి. ఏమండి? ఈ వీళ్ళ సుఖం వీళ్ళు చూసుకుంటున్నారు తప్ప, వీళ్ళ సంతోషం వీళ్ళు చూసుకుంటున్నారు తప్ప, మనల్ని పుట్టించిన దేవుడు మన వలన సంతోషపడుతున్నాడా, బాధపడుతున్నాడా అనే ఆలోచన కూడా ఈరోజు చాలామందికి లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకప్పుడు ఇశ్రాయేలీయులకు లేదు, ఇప్పుడు క్రైస్తవులకు కూడా లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కాబట్టి 41వ వచనం చూడండి. మాటి మాటికి వారు దేవునిని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. మాటి మాటికి సంతాపం కలిగించారట. ఇంకా ఎవరు సంతాపం కలిగిస్తున్నారో చూస్తారు ఒకసారి. ఇదే కీర్తన గ్రంథం 135వ అధ్యాయం. ఇదే కీర్తన గ్రంథం 135వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. 135వ అధ్యాయం 14. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందును. ప్రియమైన దేవుని వాళ్ళారు, ఎవరి వల్ల సంతాపం? ప్రారంభ మానవుల వల్ల సంతాపపడ్డాడు ఒకప్పుడు, తర్వాత ఇశ్రాయేలీయులను బట్టి సంతాపపడ్డాడు ఒకప్పుడు, తర్వాత తన సేవకులను బట్టి సంతాపం. సేవకులను బట్టి కూడా సంతాపమా? అవును. ఎందుకు? ఈరోజు సేవకుల బోధలు ఎలా ఉన్నాయి చూడండి. ఈరోజు ఏమండి? సేవకుల ప్రవర్తన ఎలా ఉందో చూడండి. ఈరోజు ప్రియమైన దేవుని వాళ్ళారా, సేవకుల బోధలు బాగోలేదండి. ఏమండి? సగం మంచి బోధ చేస్తున్నారు, సగం తప్పుడు బోధ, సగం అబద్ధ బోధ చేస్తున్నారు. ఈరోజు బోధలన్నీ కవ్వించే బోధలు, నవ్వించే బోధలు, మురిపించే బోధలు, మెప్పించే బోధలే తప్ప ఖండించి గద్దించి బుద్ధి చెప్పే బోధలు సమాజంలో
లేవు ప్రియులారా. అందరినీ కూడా ఆత్మీయంగా అభివృద్ధి చేసి అందరినీ పరలోకానికి నడిపించే బోధలు లేవు ప్రియమైన దేవుని వలన. ఏమండి, ఏ సంఘంలో చూసినా ఏ సభలో చూసినా కూడా అన్ని కాకమ్మ కథలు, కట్టు కథలు, పెట్ట కథలే తప్ప ఏమండి సమాజాన్ని చైతన్యపరిచి అందరినీ కూడా దేవుని మార్గంలో నడిపించి అందరినీ కూడా పరలోకానికి నడిపించాలనే ఆలోచన ఈరోజు సేవకులకి లేదు ప్రియమైన వాళ్ళ. ఈరోజు డబ్బు కోసమే ఈరోజు సేవ చేస్తున్నారు చాలామంది. డబ్బు కావాలి వాళ్ళకి. ఇంకా విశ్వాసాలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళ నరకానికి వెళ్ళిపోయినా వీళ్ళకి అనవసరం. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బు కావాలి, మంచి హోదా కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి. అందుకే తన సేవకులు ఏం చేస్తున్నారట? సంతాపం కలిగిస్తున్నారట. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం పాడైపోవడానికి గల కారణం ఎవరో తెలుసండి? హైందవులు కాదు, ముస్లిం సోదరులు కాదు, హేతువాదులు, నాస్తికులు కాదు, కేవలం సేవకులే ఈరోజు క్రైస్తవ్యాన్ని పాడు చేశారు. అవునంటారా కాదంటారా? ఈరోజు క్రైస్తవ సేవకులు బట్టే ఈరోజు క్రైస్తవ్యానికి విలువ లేకుండా పోయింది. ఈరోజు క్రైస్తవ సేవకుల ప్రవర్తనను బట్టి, వారి బోధనలను బట్టి ఈరోజు దేవునికి సంతాపం కలుగుతుంది ప్రియమైన దేవుని వల్ల. కనుక దేవునికి మనల్ని బట్టి సంతోషం కలగాలి తప్ప సంతాపం కలగకూడదు. నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుడు సంతోషపడే విధంగా మన జీవిత విధానం ఉండాలి తప్ప, మన భక్తి జీవితం ఉండాలి తప్ప, దేవుడు మనల్ని బట్టి సంతాపపడే విధంగా మన జీవితం ఉండకూడదు ప్రియమైన దేవుని వల్ల. ఏమండి, ఇక దేవుడు సంతోషపడాలంటే ఏం చేయాలో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని వల్ల తీసారా 18:23 యెహెజ్కేలు గ్రంథం. దుష్టులు మరణమునందుట చేత నాకు ఏమాత్రమైనను సంతోషము కలుగునా? చాలామంది దుష్టులు మరణిస్తున్నారు ఈరోజు సమాజంలో. అవునా? చనిపోయేవారు అందరూ ఏదో నీతిమంతులుగా, భక్తిపరులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా చాలామంది చనిపోయిన తర్వాత ఫ్లెక్స్ మీద ఏం రాస్తున్నారు? నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము అని రాస్తున్నారు. ఏమండి, పరలోక పిలుపు అని రాస్తున్నారు. అంటే మంచి మంచి కొటేషన్స్ అన్నీ కూడా ఫ్లెక్స్ మీద రాస్తున్నారు. వాడు దుష్టుడైనా, దుర్మార్గుడైనా, వాడు పాపాత్ముడైనా, వాడు దేవుని కోసం బ్రతకకపోయినా, వాడు దేవుని సన్నిధికి రాకపోయినా కూడా వాడి గురించి వాక్యం, మంచి మంచి వాక్యాలు రాస్తున్నారు ప్రియమైన దేవుని వల్ల. కనుక దుష్టుడు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైనను సంతోషము కలుగునా? వాడు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. దుష్టులు మరణించడం వల్ల దేవునికి సంతోషం లేదు. మరి ఎప్పుడు దేవునికి సంతోషం అంటే వాడు తన ప్రవర్తన దిద్దుకోవాలి. ఏమండి, ప్రవర్తన దిద్దుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ కూడా ఎన్నో లోపాలు ఉంటాయి, ఎన్నో పాపాలు ఉంటాయి. అవన్నీ కూడా వాక్యాన్ని బట్టి దిద్దుకోవాలి. దిద్దుకున్నప్పుడు దేవునికి సంతోషం. మరి దిద్దుకుంటున్నారా? ఏమండి, దేవుడు వ్రాయించిన వాక్యాన్ని బట్టి ప్రవర్తన దిద్దుకునే భక్తులు ఉన్నారా? మరి ఏమండి, దిద్దుకుంటున్నారా? దిద్దుకోవట్లేదండి. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. 51వ అధ్యాయం కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 50వ అధ్యాయం 17 వచనం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 17. 50వ అధ్యాయం 17 వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దిద్దుకోవటం అసహ్యం అంట చాలామందికి. దిద్దుకోరండి. ఏమండి, వినేసి విడిచిపెట్టేస్తూ ఉంటారు, చదివేసి మర్చిపోతారు. అయ్యో ఇదిగో నేను ఇలా బ్రతుకుతున్నానేంటి, ఇదిగో దేవుడు ఇలా బ్రతకమన్నాడు కదా, ఇదిగో నేను ఇలా ప్రవర్తిస్తున్నానేంటి, దేవుడు ఇలా ప్రవర్తించమన్నాడు కదా అని వాక్యాన్ని బట్టి తమలో ఉన్నటువంటి ఆ వాక్య విరుద్ధమైనటువంటి కార్యక్రమాలను విడిచిపెట్టి ప్రవర్తనను దిద్దుకునేవారు క్రైస్తవ్యంలో లేరు ప్రియమైన దేవుని వాళ్ళ. అందుకే దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నా మాటలను ఏం చేస్తున్నారట? వెనకకు త్రోసేస్తున్నారట. అంటే ఎన్ని మాటలు దైవ సేవకుల ద్వారా దేవుడు తెలియజేసినా కూడా మరి ప్రవర్తన దిద్దుకోకపోగా ఆ మాటల్ని ఇలాగే చెప్తారు. ఏమండి,
అలాగే చెప్తారు అని ఆ దేవుని మాటలను వెనకకు వేసేవారే తప్ప ఆ మాటలను బట్టి దిద్దుకునేవారు, బ్రతుకులు మార్చుకునేవారు, దేవుని కోసం ఉన్నతంగా బ్రతికేవారు కరువైపోతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? భక్తిహీనులతో చెప్తున్నాడు. ఏమండి? పైన చూడండి, పై వచనం చూడండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి. ఏమండి? భక్తిహీనులతో దేవుడు సెలవిస్తున్నాడట. వీళ్ళు ఏం చేస్తున్నారట? పైగా దేవుని కట్టడలు కూడా వివరించేస్తున్నారట. ఏమండి? నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వసించదవేమి. కట్టడలు వివరించేస్తున్నారట, ఆయన నిబంధనను కూడా వివరించేస్తున్నారట. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దిద్దుకోవాలి. దేవుడు దైవ సేవకుల ద్వారా, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఏం చేయాలంటే, మనలో ఒకవేళ వాక్యానికి విరుద్ధమైనవి ఏమైనా ఉంటే వాటిని ఈ రోజు నుంచి నేను ఇది మానేసుకుంటాను, ఈ రోజు నుంచి నేను దీన్ని వదిలేసుకుంటాను, ఈ రోజు నుంచి నేను దీన్ని విడిచిపెట్టేస్తానని నిర్ణయాలు తీసుకుని మార్చుకోవాలి, వదులుకోవాలి, దిద్దుకోవాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? సంతోషపడతాడట. దుష్టుడు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము అన్నాడు. కాబట్టి ఎప్పుడు పాత రోత జీవితమే కాదు, ఎప్పుడు ఆ పాపము జీవితమే కాదు, మనలో మార్పు అనేది రావాలి. మనలో ఉన్నటువంటి వాక్య విరుద్ధమైన ప్రతి దానిని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టేసుకోవాలి. అందుకే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మంచి మాట తెలియజేశారు చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఏం దిద్దుకోవాలి? మీ మార్గాన్ని దిద్దుకోవాలి, మీ క్రియలను దిద్దుకోవాలి. మీరు వెళ్ళే మార్గం సరైనది కాదు, మీరు చేసే క్రియలు సరైనవి కాదు. కాబట్టి మీ మార్గాన్ని దిద్దుకోండి, మీ క్రియలను దిద్దుకోండి. టోటల్గా మీ భక్తి జీవితాన్ని సరిదిద్దుకోండి, మీ జీవిత విధానాన్ని సరిచేసుకోండి. అప్పుడే నేను సంతోషపడతానని చెప్పి దేవుడు సెలవిస్తున్నప్పుడు. కాబట్టి దిద్దుకోవాలి, మార్చుకోవాలి, వదులుకోవాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. అప్పుడే దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అలాగే మరొక మాట మనం చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 33:11. కాగా వారితో ఇట్లనము, నా జీవముతోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. ప్రియమైన దేవుని పిల్లలారా, దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం దుర్మార్గుడు చచ్చిపోయాడు కొన్ని చాలా సంతోషపడుతూ ఉంటాం. ఆడు ఎందుకండి చచ్చిపోవడమే మంచిదండి, ఆడు దుర్మార్గుడు అండి బాబు ఉంటాం. అన్నారు ఎప్పుడైనా? విన్నారా? పోనీ ఎవడైనా ఒక దుర్మార్గుడు దుష్టుడు చచ్చిపోయాడు అనుకోండి మనం చాలా సంతోషపడతాం. కానీ దేవుడు అంటున్నాడు, దుర్మార్గుడు మరణమునందుట చేత నాకు సంతోషము లేదు. దుర్మార్గులు దుష్టులు చచ్చిపోతే దేవునికి సంతోషం లేదట. మరి ఎప్పుడు దేవునికి సంతోషం? కింద చెప్పండి చూడండి, అదే వచనంలో. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి. దుర్మార్గం నుండి మనసు తిప్పుకోవాలి, మనసు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి, ప్రవర్తన దిద్దుకోవాలి, మనసు మార్చుకొని మనసు త్రిప్పుకొని దేవునికి ఇష్టంగా బ్రతకాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు. దుర్మార్గాన్ని విడిచిపెట్టేయాలి, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టేయాలి, వాక్య విరుద్ధమైన ప్రతి ఆలోచన ప్రతి క్రియ విడిచిపెట్టేసినప్పుడు దేవుడు సంతోషపడతాడట. ప్రియమైన దేవుని పిల్లారా, అవసరమైతే దేవుడినైనా విడిచిపెట్టేస్తున్నారేమో కానీ దుర్మార్గాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదండి. దేవుడినైనా విడిచిపెట్టేస్తున్నారు కానీ మనిషిలో ఉన్న పాపాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నాడు పిల్లారా. కనుక దుర్మార్గత నుండి మీరేం చేయాలి? మనసును తిప్పుకోవాలి, మీ మనస్సు మార్చుకోవాలి, నాకు ఇష్టమైన మార్గంలో మీరు నడుచుకోవాలి. అప్పుడే నాకు సంతోషం అని చెప్పి దేవుడు
తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వల్ల. అందుకే యోబు గ్రంథం 22వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు చూడండి. 22, 23 యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో ఒక మంచి మాట. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. తీసారా? 22, 23 యోబు గ్రంథం. అందరూ చూడాలి. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, ఎవరి వైపు తిరగాలి మనం? ఏమండి? సాతాను వైపు కాదు. సాతాను వైపు తిరుగుతున్నారు అందరూ కూడా రోజు రోజుకి. ఏమండి? సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన. గుడారం అంటే మన శరీరం అనే గుడారంలో నుండి, ఏమండి, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీ దరిదాపుల్లో కూడా దుర్మార్గం ఉండకూడదు, నీ దరిదాపుల్లో కూడా దుష్టత్వం ఉండకూడదు, వాక్య విరుద్ధమైనది ఏది నీలో ఉండకూడదు. నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని, వాక్య విరుద్ధమైన కార్యక్రమాలని మనం ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడట. లేకపోతే సంతాపపడతాడు. లేకపోతే మనల్ని బట్టి సంతాపపడతాడే తప్ప సంతోషం అనేది దేవునికి ఉండదు పిల్లరా. మనల్ని బట్టి దేవుడు, ఏమండి, సంతోషపడట్లేదు, కానీ ఒకడు మాత్రం సంతోషపడుతున్నాడండి. మనల్ని బట్టి దేవుడు సంతోషపడలేదు, కానీ సాతానుగాడు మాత్రం చాలా సంతోషపడుతున్నాడు. చూస్తారు ఒకసారి హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 15 వచనం చూడండి. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 15. నహూము తర్వాత ఉంటుంది. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 15 వచనం, పేజ్ నెంబర్ 770. 1వ అధ్యాయం 15 వచనం. వాడు గాలము వేసి మానవులను అందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఎవడు వాడు? సాతానుగాడు. ఏమండి? మానవులందరిని బట్టి దేవునికి సంతోషం లేదు, కానీ మానవులందరిని బట్టి సాతానుగాడికి మాత్రం చాలా సంతోషంగా ఉంది ప్రియులారా. ఏమండి? ఏం చేస్తున్నాడు చూడండి. 1:15, వాడు గాలము వేసి ఏం వేస్తున్నాడు? మానవులకి గాలం వేస్తున్నాడట. ఏం గాలం? ఏమండి? ఒక్కొక్కరిలో ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. ఏమండి? కొంతమందికి డబ్బు పిచ్చి, కొంతమందికి స్త్రీలు పిచ్చి, కొంతమందికి పేరు పిచ్చి, కొంతమందికి పదవులు పిచ్చి, ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చిలో పడిపోయే విధంగా ఏమేస్తున్నాడు సాతానుగాడు? గాలం వేస్తున్నాడు. వాడు గాలము వేసి మానవులను అందరినీ గుచ్చిలాగి ఉన్నాడు. మానవులందరినీ గుచ్చిలాగేస్తున్నాడు గాలం వేసి. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. ఉరులు, గాలాలు, ఉరులు. ఏమండి? ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి. ప్రియమైన దేవుని పిల్లలు, వలతో ఏం చేస్తున్నాడట? కూర్చుకుంటున్నాడంట తన దగ్గరికి అందరినీ. సాతానుగాడి వైపుకి తిప్పేసుకుంటున్నాడు అందరినీ కూడా. రకరకాల వలలు, రకరకాల ఉరులు, రకరకాల ఉచ్చులు ఒగ్గి అందరినీ కూడా తన వైపుకు తిప్పేసుకుంటున్నాడు. తిప్పేసుకుని సంతోషిస్తున్నాడట. అలాగే గంతులు కూడా వేస్తున్నాడట. ప్రియమైన దేవుని పిల్లరా, మనల్ని బట్టి దేవునికి సంతాపమే తప్ప సంతోషం లేదు, కానీ సాతానుగాడికి మాత్రం సంతాపం లేదు, సంతోషమే వాడికి. ఎందుకంటే అందరూ వాడు వేసే గాలానికి పడిపోతున్నారు, వాడు ఒగ్గే ఉచ్చుల్లో పడిపోతున్నారు, వాడు వేసే వలల్లో పడిపోతున్నారు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరిలోనూ కూడా భక్తి అనేది లేకుండా పోయింది, భయం అనేది లేకుండా పోయింది, వెచ్చల విడైపోయారు అందరూ కూడా. మీరు గమనించారా? మనుషుల్లో రోజు రోజుకి భక్తి తగ్గిపోతుంది, విశ్వాసం తగ్గిపోతుంది, వాక్యం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది, పరలోకం వెళ్ళాలనే ఆలోచన కూడా అసలు ఎవరికి లేదు ప్రియమైన దేవుని వల్ల. ఇది వరకు ఈ సెల్ ఫోన్ రాకముందు, ఈ టీవీలు రాకముందు కొద్ది గొప్ప భయము, భక్తి, విశ్వాసము, పరలోకం వెళ్ళాలనే ఆసక్తి ఉండేవి. ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ అనే మహమ్మారి వచ్చిందో ఇంక అందరూ సెల్ ఫోన్ తోటే. ఏమండి? బైబిల్ ఎవరు చదవట్లేదు, ప్రార్థనలు ఎవరు చేయట్లేదు, ఎవరు కూడా భక్తిగా
బ్రతకట్లేదు. అందరూ కూడా సెల్ ఫోన్కి ఎడిట్ అయిపోయారు. అందరూ కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండలేని పరిస్థితి ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి దేవుడు మనల్ని బట్టి సంతాపపడుతున్నాడే తప్ప సంతోషం అనేది లేదు ప్రియమైన దేవుని వల్ల. కానీ సాతాను గడు మాత్రం మనల్ని బట్టి సంతాపపడట్లేదు. వాడు ఏం చేస్తున్నాడు? సంతోషపడుతున్నాడు, గొంతులు వేస్తున్నాడట. ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఎందుకు పుట్టాం అసలు? మనం దేవుణ్ణి సంతోషపరచడానికి పుట్టాం ప్రియులారా. మనం మన భార్యను సంతోషపెట్టడానికో, భర్తను సంతోషపెట్టడానికో, పిల్లలను సంతోషపెట్టడానికో, బంధువులు సంతోషపెట్టడానికో, స్నేహితులు సంతోషపెట్టడానికో మనం పుట్టలేదు. మనల్ని పుట్టించినటువంటి దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం పుట్టాం. కనుక మనల్ని బట్టి, మన భక్తి జీవితాన్ని బట్టి, మన విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు సంతోషపడాలి తప్ప మనల్ని బట్టి సంతాపం చెందకూడదు ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే ఉన్నది చిన్న జీవితం అండి ఇది. ఏమండి, 60-70 సంవత్సరాల చిన్న జీవితం ఇది. ఆల్రెడీ సగం అయిపోయింది. ఉన్నది గ్యారంటీ లేదు పిల్లరా. గ్యారంటీ లేనిది జీవితం, గ్యారంటీ ఉన్నది మరణం. ఏమండి, ఖచ్చితంగా మరణం అనేది వస్తుంది మనకి. అవునా? అది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎక్కడ వస్తుందో తెలియదు. కనుక మనందరం దేవుని సంతోషపరిచే విధంగా జీవిద్దాం. దేవుని పనిలో పాలుభాగస్థలం అవుదాం. దేవునికి ఇష్టమైన మార్గంలో నడుద్దాం. దేవునికి ఇష్టమైన జీవితం జీవిద్దాం. దేవుని మహింపరిచి, ఘనపరిచి, సంతోషపరిచి దేవుడిచ్చే నిత్యరాజ్యానికి మనందరం వారసులం అవుదాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు విన్నాం తండ్రి. మేమందరము కూడా తండ్రి, మరిదిగో తండ్రి, మా ద్వారా మీరు సంతాపపడే విధంగా మేము జీవించకుండా, మా ప్రవర్తన ద్వారా, మా భక్తి ద్వారా, మా విశ్వాసం ద్వారా, మా క్రియల ద్వారా మీరు సంతోషపడే విధమైనటువంటి జీవితం మేము జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మరిదిగో తండ్రి, మా కళ్ళ ముందే ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు తండ్రి. అయినప్పటికీ మేము భయం లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా ఒకవేళ బ్రతుకుతున్నామేమో తండ్రి, మిమ్మల్ని బాధ పెడుతూ బ్రతుకుతున్నామేమో తండ్రి. దయచేసి మమ్మల్ని మేము గమనించుకుని తండ్రి, మీ వాక్యం ద్వారా మా ప్రవర్తన దిద్దుకుని తండ్రి, మేమందరము కూడా మా ప్రవర్తన మార్చుకుని తండ్రి. మరి ఇదిగో తండ్రి, ఈ 2025 సంవత్సరంలో చివరిలో ఉన్నాం తండ్రి. మరి ఇదిగో నాయన 2026 సంవత్సరం మేము అడుగు పెడతామో లేదో మాకు తెలియదు నాయన. మరి ఇదిగో తండ్రి, ఉన్నంతకాలము కూడా మరి మీకు ఇష్టమైన మార్గంలో, మీకు ఇష్టమైన పిల్లలుగా జీవిస్తూ తండ్రి, మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి మేము అందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.